అంటే రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు అంటే ఎలాంటి సమస్యల మీద మీరు విద్యార్థి నాయకులు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు, ఎలాంటి సమస్యలు ప్రధానంగా అయితే చెప్తా ఉన్నారు? అయితే మా యొక్క ప్రధానమైన ఉస్మానియా యూనివర్సిటీగా మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి అని అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకులము, ప్రధాన భూమిక పోషించింది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నిరుద్యోగులు, మేధావులు, విద్యార్థులే. అది ఎవరికైనా తెలిసిన ముచ్చటే. అది ఎందుకు అని అంటే, ప్రతి ఊరు వాడ గడప గడప తిరిగి మాకు కేసీఆరే కావాలి అని చెప్పిన వాళ్ళకు కూడా కాళ్ళు పట్టుకొని, గదవలు పట్టుకొని, కడుపులో చెయ్యి పెట్టి మరీ అడిగి, నాయన కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందట, మా ఉద్యోగాలు మా యొక్క జీవితాలు బాగుపడతాయి, మా భవిష్యత్తు మారుతుంది, మనందరూ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందట అని చెప్పేసి అంటున్నారు. వీరు వేయండి ఒక్కసారి కాంగ్రెస్కి అని చెప్పేసి దగ్గరుండి ఓటు వేయిస్తే ఇవాళ మా యొక్క ముడ్డి మీద తన్నింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసింది. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ విధంగా అంటున్నామనంటే, మేము ప్రతి సంవత్సరము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు వీళ్ళు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నటువంటి రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తా అన్నారు. 5 లక్షలతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతా అన్నారు చెప్పారు. రకరకాల మమ్మల్ని ఒక అభూత కల్పనంగా మా యొక్క ఒక విహారంలో ఇదే విధంగా మాకు హామీలు ఇచ్చారు. ఇక్కడున్న నాయకులను నమ్మరని తెలుసు వాళ్ళకు. ఎందుకు అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గడ్డ పోరాటాల గడ్డ ఇది. గత చరిత్ర అంతా తెలుసు కదా, కాంగ్రెస్ సంబంధించిన మోసాలు, వీళ్ళు చేసిన దాడులు అవన్నీ విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద తెలుసు. కాబట్టి పట్టుకచ్చిళ్ళు, ఢిల్లీ నుంచి వెళ్ళి రాహుల్ గాంధీని పట్టుకచ్చిళ్ళు, ప్రియాంక గాంధీని పట్టుకచ్చిళ్ళు, అశోక్ నగర్లో కూర్చోబెట్టిళ్ళు, చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చోబెట్టిళ్ళు, సరూనగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పెద్ద సభ పెట్టిళ్ళు. మేమున్నాం, మాకు నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిర్రు. ఆ విధంగా ఏదో చేయబోతుర్రు, మా బతుకులు మారుతాయని చెప్పేసి ఇవాళ ఓటేసి వీళ్ళని కూర్చోబెడితే మమ్మల్ని ముడ్డి మీద అంతా ఉన్నారు. 5 నుంచి 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ దాదాపుగా 65,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి స్వయాన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఎక్కడిచ్చిల్లు అని చెప్పేసి మాకు ఉద్యోగాలే వద్దు అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని ఆయన మాట్లాడతాడు. మేము ఎటు పోవాలి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఉన్నాము. విద్యారంగంలో ఎలాంటి సమస్యలు మీరు రేపు ఫైట్ చేయబోతున్నారు? ధర్నాకు ఒక భారీ ధర్నాకు సెక్రటేరియట్, అసెంబ్లీ, సీఎంఓ ఆఫీసు ముట్టడించడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. పోరాటాలు కొత్త కాదన్న బ్రదర్. ఒకటి, పోరాటాలు తెలంగాణ నేల కాదు. ఈ యొక్క ఉస్మానియా గడ్డకు పోరాటాలు కొత్త కాదు. జైళ్ళు, కేసులు అసలే కొత్త కాదు. మేము మా యొక్క డిమాండ్ ఏంది అని అంటే, విద్యాశాఖను తొందరగా, మంత్రిని తొందరగా నియమించాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. నిరుద్యోగులకు నువ్వు ఏదైతే ఇస్తానో నిరుద్యోగ రిలీజ్ చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులను రిలీజ్ చేయాలి. యూనివర్సిటీలలో ఉన్నటువంటి అన్ని యొక్క ప్రొఫెసర్ పోస్టులను రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొన్న మేము ఇదే విషయం మీద మీకు ఒకటి చెప్తా, ఒక ఇన్సిడెంట్ చెప్తా. మొన్న మేము ఇదే విషయం మీద కోదండరామ్ గారిని, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కలిసిరు. కోదండరాము, బల్మూరి వెంకటు, ఆకునూరు మురళిని కలిసి మాకు సంబంధించిన రిప్రజెంటేటర్గా మీరు వెళ్ళండి, ముఖ్యమంత్రి గారికి విన్నపించండి, అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ అని చెప్తే వాళ్ళు టైం తీసుకున్నారన్న. రేవంత్ రెడ్డి గారు టైం తీసుకుంటే యోగా డే రోజు వీళ్ళకి టైం ఇచ్చిండు. యోగా డే రోజు వీళ్ళకి టైం ఇస్తే వీళ్ళు పోయిర్రు. చెప్పండి అని అంటే వాళ్ళు కోదండరామ్ గారు లేచి, సార్ మనము చాలా హామీలు ఇచ్చినాం, మనము నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అవన్నీ చెప్పిండు. చెప్తే రేవంత్ రెడ్డి అసలు బాధ్యతారహితంగా ఏం చేస్తుండనంటే, గట్టిగా ఊపిరి తీసుకోండి, నిమ్మలంగా ఇడిచిపెట్టుర్రి, గట్టిగా ఊపిరి పిలువర్రి, నిమ్మలంగా ఇడిచిపెట్టారని చెప్పేసి సమస్యలను తీసుకపోతే అనే యోగా నేర్పించి పంపిండి వీళ్ళకు. అరే ఏం చేయాలరా నాయన అని చెప్పేసి వీళ్ళు తలలు బాదుకునే పరిస్థితి ఇలా ఏర్పడ్డది. కాబట్టి మేము ఇప్పటికైనా ఈ యొక్క పోరాటాలు, నువ్వు ఇచ్చిన హామీలు అన్ని జనాలకు ఎరికే. ఇక్కడ పోరాటాలు కొత్త కాదు. ఇదే నేల మీద నుంచి నిన్ను కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టిన వాళ్ళు రేపటి రోజున కూడా నిన్ను కుసబెట్టిరు కదా, ఆ యొక్క కుర్చీ నుంచి దించే ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.